అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నడుస్తుంది. అక్కడక్కడ గొడవలు అవుతున్నాయి. కొంత ప్రశాంతంగా నడుస్తుంది. అభ్యర్థులు ఓట్లు ఇచ్చిండ్రు. అంతా నడిచేది నడుస్తుంది. కానీ కాంగ్రెస్ నాకు తెలిసి దేశంలో కాంగ్రెస్ హిస్టరీలో 150 సంవత్సరాల హిస్టరీలో ఇంత పంపకాలు, ఇంత భయం ఎప్పుడు లేదు. రేవంత్ రెడ్డి జిద్దుకు తీసుకున్నట్టున్నాడు. బహుశా ఆయనకు వాళ్ళ సొంత మంత్రుల ముందే మంత్రులతోనే ప్రమాదం, ఖచ్చితంగా గెలిచి తీరక తప్పదు అనే దానిలో చాలా చేసిండు. కానీ అదే మనస్తేమో అనిపిస్తుంది. సైలెంట్ ఓటింగ్. చాలామంది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తే బాధ్యత బయటికి చెప్తారు. ఎందుకంటే అక్కడ భయం ఉంది. ఓ పక్క అధికార పార్టీ అనే భయం ఉంది, ఇంకో పక్క ఈ రౌడీ వ్యవహారాల భయం ఉంది. బయటికి చెప్తే ఎవరేమంటారో, బయటికి చెప్తే ఏమవుతుందో అన్న భయం ఉంది. దాదాపు 10లో 4-5 సైలెంట్గా ఉంటున్నారు. చెప్తలేరు ఎక్కడ ఏం చేసిండ్రు వాళ్ళు అనేది. ఇట్లా మొత్తం కూడా అసలు చాలా కేటగిరైజ్డ్, సమానత్వం అంటారు కదా వీళ్ళు. పంపకాలలో కూడా చాలా కేటగిరైజ్డ్ చేసిండ్రు. కొద్దిగా డబ్బులు వాళ్ళు అయితే పట్టు చీరలు, మిడిల్ క్లాస్ అయితే మామూలు చీరలు, పూర్ పీపుల్కు పూర్ చీరలు, మందు కూడా అంతే, పైసలు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్. అసలు రాత్రి అంతా కాంగ్రెస్ నిద్రపోలే, పాపం అలిచిపోయినరు. ఇప్పుడు కూడా మినిస్టర్స్ మొత్తం 14 మంది మినిస్టర్స్ రేవంత్ రెడ్డి కూడా పోతాడు సాయంత్రానికి. అందరూ జూబ్లీహిల్స్నే ఉన్నారు. అక్కడక్కడనే తిష్ట చేసి వాళ్ళు ఏం పని చేస్తారో చెప్తారు మినిస్టర్స్. ఎందుకంటే వాళ్ళు మన మినిస్టర్స్ కదా, ప్రభుత్వం మొత్తం అక్కడనే ఉంది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే రేపు ఎక్కడ ఎలక్షన్ జరిగినా అసలు రాష్ట్రం అంతా నాకు ఇక్కడ పంపకాలు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ముందు ఇప్పటిదాకా చేసిన దాని మీద నమ్మకం లేదు, ముందు చేస్తారు అన్నది నమ్మకం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు వస్తే బాగుండే. కనీసం ఈ 2 సంవత్సరాల జనాలకు కనీసం ఎంతో అంత పైకం అందేది. ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చేది, కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి అని అనిపించింది. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్జెక్ట్ లేకపోతే ఇక ఎన్నున్నాయి అసలు పోలింగ్ బూతుల దగ్గర మొత్తం అక్కడే ఉన్నారు. ఇక ఈయన బీర్లా ఎలయ్య, ఆలేరు ఎమ్మెల్యే. అసలు నాన్ లోకల్స్ ఉండకూడదు, నాన్ లోకల్స్ ఎలక్షన్ పరిధిలో ఉండకూడదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంటలేదు. వీళ్ళు అసలు రాత్రంతా ఎందుకు అలిచిపోయారని చెప్తున్నారు తెలుసా? రాత్రంతా వీళ్ళంతా ఫుల్ అలిచిపోయారు. మొత్తం 24 అవర్స్ నిన్న ఉదయం స్టార్ట్ చేస్తే ఇవాళ ఉదయం వరకు అసలు మొత్తం పంపకాలే. ఎవరెవరికి ఏం మంచిర్రంటే హిందువుల దగ్గరకు వద్దాం. హిందువులకు ఫస్ట్ ఒక రౌండు, ముఖ్యంగా ఒక 80% మొత్తం 2500 రూపాయలు పంచారు ఫస్ట్. తర్వాత ఒక శారీ కూడా పంచారు వాళ్ళకు. ఆ శారీస్లో గ్రేడ్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లుగా డబ్బులు ఉన్నోళ్ళు, కొంచెం ఇల్లు మంచిగా ఉంటే వాళ్ళకు పట్టు చీర లాంటిది. కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడుకున్నారంటే వాళ్ళకు ఒక రకమైన చీర. ఇక బస్తీలలో ఇంకొక రకమైన చీరలు. మందు కూడా అంతే. రాయల్ స్టాగ్ నుంచి స్టార్ట్ చేస్తే రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్, రాయల్ స్టాగ్ హాఫ్లు, క్వార్టర్లు, 1/4 ఓట్లు ఉంటే వాళ్ళకు ఒక ఫుల్ బాటిల్. తర్వాత బ్లెండర్ స్ప్రైడ్ మిడిల్ రేంజ్ వాళ్ళకు, ఇక రాయల్ ఛాలెంజ్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇంకా బాగా డబ్బులకి ఏ బ్రాండ్ మంచిరో తెలియదు. కానీ మొత్తం పంపకాలే ఉన్నాయి. మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ మొత్తం జూబ్లీహిల్స్నే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే గవర్నమెంటు కేవలం ఈ డబ్బుల మీద డిపెండ్ అయ్యింది. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాకే ఓటేస్తారు అనే ఫీలింగ్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ ఆడనేమో మొత్తం సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది. అసలు మాట్లాడతలేరు బయటికి. సైలెంట్ ఓటింగ్ ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఫెచ్ అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, మనం దుబ్బాకలో చూసినా, లేకపోతే మున్గోడులో చూసినా, హుజురాబాద్లో చూసినా, అంతకుముందు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఉప ఎన్నికలు ఎక్కువ. ఇవన్నీ ఉప ఎన్నికల్లోనే సైలెంట్గా నడుస్తుంది. జనరల్ ఎలక్షన్స్లో అందరూ ఓపెన్గా మాట్లాడేస్తారు. ఈ సైలెంట్ ఓటింగ్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అనేది దగ్గర 40% సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది, 30 to 40%. ఇప్పుడు పైసలు తీసుకున్న వాళ్ళంతా మాకే ఓటేస్తారనే దానిలో ఉన్నారు. ఇక వీళ్ళన్నీ చేయరాని చేసినారు. ఈయన చెప్తాడు, వినండి ఒకసారి. ఓటర్స్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మదర్ ఉన్నారు మేడం, పింఛన్ వస్తుంది. మా మదర్కి ఏమంటున్నారంటే, మీ పింఛన్ ఆపేస్తాము, మీరు ఇలా 2 నెంబర్ బటన్కి నొక్కకపోతే అని అలా బెదిరించి ఓట్లు వేపిస్తున్నాం. ఇది తప్పు. వాళ్ళు ఏమైనా కావాలంటే మేము డెవలప్ చేస్తాం, ఏదైనా చేస్తామని చెప్పి అలా చెప్పుకొని చేసుకోండి. ఎర్రగడ్డ డివిజన్లో వాళ్ళ బ్రదర్కి పెన్షన్ వస్తుందంట. మీ పెన్షన్ ఆపేస్తాం కాంగ్రెస్ కోటేయకపోతే. ఇంకా దరిద్రం ఏం తెలుసా? మొన్న నుంచి చేస్తున్న ప్రచారం మీరు ఎవరు కోటేస్తారో మాకు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ పండుకుందా, నిద్రపోయిందా,
లేకపోతే మొత్తానికి దుకాణం ఎత్తేసిండ్రా, మొత్తం సర్దుకొని పోయి గాంధీ భవన్లో పెట్టినరా సామాన్ అంతా కూడా, ఏం అర్థమైతే లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా తెలియదు ఎవరు దేనికి ఓటేసినరో, కానీ వీళ్ళకి తెలుస్తుందని చెప్తున్నారు. అది బెదిరించడానికి మాట్లాడుతున్నారు. బెదిరించడానికి, ఓటర్లను బెదిరించడానికి, ఇట్లా మీరు ఎవరు ఓటేస్తారో మాకు తెలుస్తుంది, మీ పెన్షన్ ఆపేస్తాం. వీళ్ళు ఇచ్చిన పెన్షన్లు కూడా కావాలి, ఎప్పటి నుంచో వస్తున్న పెన్షన్స్, ఆ 2000 రూపాయలు, ఆ పెన్షన్స్ ఆపేస్తామని బెదిరింపులు తిరుగుతున్నారు. ఇగో శారీ, నాకు తెలిసి ఈ శారీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇచ్చే శారీ, పేదలకు ఇచ్చే శారీ వేరే ఉంది. ఇది మిడిల్ క్లాస్కి ఇచ్చే శారీ అనమాట. ఇంకా ఇట్లా అట్టపెట్టెల్లో ఉండేది మిడిల్ క్లాస్కి ఇచ్చే శారీ. కవర్లలో, ఓన్లీ కవర్లలో ఉంటుంది, అది పూర్ ఫ్యామిలీకి. ఇంకా కవర్లలో ఉంటుంది, అది హై క్లాస్ పీపుల్కి ఇచ్చేది. హై క్లాస్ పీపుల్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్. ఇంకా హై క్లాస్ వాళ్ళు వీళ్ళు కలవలేరు, ఇవ్వలేరు, అదంతా కాని పని. కానీ ఇట్లా తర్వాత బట్టి విక్రమార్క తిరుగుతున్నాడు. బట్టి విక్రమార్క సిద్ధార్థ నగర్ బూత్ నెంబర్ 2 దాకా తిరుగుతున్నాడు. అప్పుడు బయటకు వస్తున్నాడు కదా, ఎప్పుడు ఆయన కూర్చొని ఏం చేస్తారు, ఈ మినిస్టర్లంతా ఏం చేస్తారు తెలుసా? ఇక సీతక్క కూడా అక్కడనే ఉన్నారు. సీతక్క వెహికల్ కూడా జూబ్లీహిల్స్నే తిరుగుతుంది. అందరు అక్కడనే ఉన్నారు. మినిస్టర్స్ మొత్తం వాళ్ళ రాష్ట్రాన్ని, కాన్స్టిట్యున్సీని మొత్తం వదిలేసారు. రేవంత్ రెడ్డి చెప్పినట్ట, మీరు చివరి ఓటు వరకు అక్కడనే ఉండాలని. ఇంకా చివరి ఓటు వరకు అక్కడనే ఉంటామని, అక్కడనే లీడర్ల ఇండ్లుల్లా అక్కడక్కడ ఉండి అక్కడనే మంచిగా తింటున్నారు. వాళ్ళు చేసే పని ఏం తెలుసా? మన డబ్బు ఎక్కడ పోలేదు, ఇంకెవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, మనం ఎక్కడన్నా చీరలు వంచాలన్నా, ఎక్కడ మనకు కొద్దిగా నెగిటివ్ లాగా అనిపిస్తుంది అక్కడ మనం అవసరమైతే డబ్బులు ఇద్దాం. 2500 ఫస్ట్ ట్రిప్ ఇచ్చిర్రు, మళ్ళీ నిన్న 2500 ఇచ్చిండ్రు. అపార్ట్మెంట్ అసోసియేషన్స్ ఉంటాయి అపార్ట్మెంట్లో, వాళ్ళకు అపార్ట్మెంట్ సైజుని బట్టి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 1,00,000 నుంచి 2 లక్షలు అపార్ట్మెంట్ అసోసియేషన్, అది సపరేటు. మళ్ళీ అపార్ట్మెంట్లలో ఉండే ఫ్లాట్లకు దానిలో ఎన్ని ఓటర్లు నువ్వు చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న యాప్లో మళ్ళీ వాళ్ళకు ఓటుకు 25 చొప్పున 5,000 ఇచ్చారు ఒక్కొక్క ఓటుకు, 5,000. ముస్లిం ఓటర్లకు అయితే ఒక్కొక్క దగ్గర 6,000 కూడా ఇచ్చారట. ముస్లిం ఓటర్లకు ఇంకా ఏమి ఇచ్చిర్రు? బుర్కాలు వంచిర్రు, తర్వాత ఖురాన్లు వంచిర్రు, తర్వాత ఖురాన్లు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్లు వంచిర్రు, తర్వాత సెంటు సీసాలు వంచిర్రు వాళ్ళకు. ఇవి వాళ్ళకి ఇచ్చినాయి. ఇంకా హిందువులకు ఇచ్చినాయి ఇవి. ఇట్లా మొత్తం పంపకాలు. ఇప్పుడు మినిస్టర్స్ అంతా కూడా ఈ పంపకాలు ఎక్కడన్నా ముట్టలేదా, మనం ఎక్కడన్నా ఇవ్వలేదా, పైసలు ఎక్కడ ఇవ్వలేదు, తీసి ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. అత్యధికంగా ఖర్చు పెట్టింది, అత్యధికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇన్ని డబ్బులు కాంగ్రెస్ హిస్టరీలో ఖర్చు పెట్టలే. అది భయం అనాలన్నా, భక్తి అనాలన్నా, అధికార పార్టీకి ఫెచ్ ఉంటుంది అంటే ఏం ఫెచ్ ఉంటుంది అంటే ఇది కాదు. వాళ్ళకు చేసిన అభివృద్ధి చెప్పుకోవడము, లేకపోతే ఇంకా మేము చేస్తామని వాళ్ళని నమ్మించడము, లేకపోతే వాళ్ళని ఒప్పించడము, సంతృప్తి పరచడం, ఇది ఫెచ్చు. కానీ రేవంత్ రెడ్డి అవన్నీ వదిలేసిండు. రేవంత్ రెడ్డికి మొత్తం బగబగా మండుతుంది కింద, సీట్ కింద. ఈ చావో రేవో ఆయనే అన్నారు కదా, డూ ఆర్ డై అన్నది. ఆ డూ ఆర్ డై అనే సిస్టమే ఇది ప్రస్తుతం. ఆయన సొంత మినిస్టర్ల ముందే ఆయన గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్నామో అనిపిస్తుంది. వీళ్ళు పైసలు ఇచ్చేంత మాత్రాన ఆ ఓట్లు కాంగ్రెస్కే పడతాయని గ్యారంటీ ఏం లేదు. మస్తు చూసాం, మస్తు మంది వంచిర్రు, మస్తు ఎలక్షన్స్లో వంచిర్రు, అన్ని వంచిర్రు. ఇప్పుడు వాళ్ళని టెన్షన్ పెడుతున్నది అదే. ఈ సైలెంట్ ఓటింగ్ ఏంటి అసలు, ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, ఎట్లయితుంది ఇది, ఈ సైలెంట్ ఎందుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఓటేస్తే బహిరంగ చెప్తారు, కానీ ఇక్కడ బహిరంగ చెప్తలేరు. కొంతమంది మాత్రమే బహిరంగంగా అటు చేస్తున్నారు, ఇటు వేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా చాలా వేస్తున్నారు, కాంగ్రెస్ కూడా చాలా పడుతున్నాయి. ఇక్కడ బీజేపీ వదిలేసింది. బీజేపీ ఓట్లు అవి ఎటు డైవ్ అవుతావో సాయంత్రానికి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి కాంగ్రెస్ పడతాయా? లీడర్లు మాత్రం బీజేపీ లీడర్లు కాంగ్రెస్తో ములాఖత్ అయినారు. వాళ్ళ ప్రచారం సర్లే చూసినా, నిన్న నుంచి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూసినా మనకు అది అర్థమవుతుంది క్లియర్గా. బీజేపీ ఏమనుకుంటుందంటే బీఆర్ఎస్ని ఓడించాలి, బీజేపీ లీడర్లు అనుకుంటున్నారు. కానీ కింద కార్యకర్తలు ఎనిమి కదా కాంగ్రెస్ అనేది. సిద్ధాంతపరంగా గల్లీలలో ఒకరో ఇద్దరు బీజేపీ ఉంటే వాళ్ళు శత్రువులకు చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి లీడర్లు ములాఖత్ అయినంత మాత్రాన కార్యకర్తలు లేకపోతే సింపథైజర్సో కాంగ్రెస్కు ఓటేస్తారు అని చెప్పడానికి అవకాశం లేదు. చాలాసార్లు జరిగింది అది ప్రతిసారి జరిగేదే. కాబట్టి లీడర్లు మాత్రమే కాంగ్రెస్కు కొంతమంది చెప్పుకున్నారంట ఆల్రెడీ కాంగ్రెస్కు ఓటేయాలి మనం అని. అంటే బీజేపీ ఆత్మహత్య చేసుకొని వాళ్ళకి ఓటేయాలి, ఆ సిస్టమ్ అనమాట. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే ఏమవుతారో ఎట్లయితారో నేను ఇంకొక వీడియోలో చెప్తా. అసలు ఏ పార్టీకి ఎంత ఇంపార్టెంట్, ఏ పార్టీకి గెలిస్తే ఏమవుతుంది, ఏ పార్టీ ఓడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం మనం. కానీ ఇక్కడ మాత్రం పోలింగ్లో మాత్రం బీజేపీ సహకరిస్తుంది అనేది వెరీ క్లియర్. బీఆర్ఎస్ అభ్యర్థి చాలా ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అదిగా మాట్లాడదాం. ఇవి పంపకాలు, మొన్నటి పంపకాలు ఇవి.
ఈమె చూడండి ఒకసారి. ఈ వీడియో ఫుల్ వైరల్లో ఉంది. ఆమె గోపీనాథ్కు చెప్పుకుంటూ పోతుంది, గోపీనాథ్ ఫోటోకు నేను బీఆర్ఎస్కు ఓటేయాలనుకుంటున్నాము, కారు గుర్తుకు ఓటేయాలని ఖచ్చితంగా గెలుస్తామని ఆమె చెప్పుకుంటూ పోతుంది ఒక ముస్లిం. ఈ వీడియో ఉదయం నుంచి వైరల్లో ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఏంటంటే అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళు ఏ సెంటర్కైనా పోయి చూసి అక్కడ ఏర్పాట్లను లేకపోతే అక్కడ సిస్టమ్ను చూడొచ్చు. కానీ ఈమె మాగంటి సునీత ఈమెను ఓనిస్తలేరు. ఈమె మొన్నటిదాకా సైలెంట్గా ఉన్నది, ఈరోజు చాలా ఉధృతంగా మాట్లాడింది. ఒకసారి వినండి. ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తాడానికి వాళ్ళు వస్తున్నారు. ఏం రౌడీయిజం అండి ఇది? ఎట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? ఏదైతే చూసుకుంటే కాదండి, మీరు చూసారు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. ఫస్ట్ నుంచి మాట్లాడితే ఇంకా చాలా ఇంపాక్ట్ ఉండేది. కానీ అసలు సిఐ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, మా వీడియోలు తీస్తున్నారు. ఆమెను లోపల కొనిస్తలేరు, సెంటర్ జోన్కి కొనిస్తలేరు. సెంటర్ జోన్కి అందరికీ అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే దాదాపు 19 కంప్లైంట్స్ చేసినారు. ఒక్క కంప్లైంట్ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఒక్క కంప్లైంట్ మీద కూడా. బీజేపీలో నో కంప్లైంట్. బీజేపీలో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మరి మాకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్లు ఉన్నప్పుడు చేయాలి కదా, చేయలేదు. ఎనీవే మనకు సాయంత్రానికి కొంత ఫిగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మాకు ఓటేస్తారు, మా డబ్బులు తీసుకున్నారు కాబట్టి. కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళంతా, స్కీమ్స్ తీసుకున్న వాళ్ళంతా ఇస్తే ఎప్పుడు గవర్నమెంట్ పడిపోవే, గవర్నమెంట్ కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఎప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంటుంది, ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. అట్లా ఉండదు ప్రజాస్వామ్యంలో. ఎలక్షన్ వస్తే డబ్బులు కామన్గా ఇస్తారని జనం అనుకుంటారు. ఆ ఎలక్షన్ వచ్చినా కాబట్టి ఇచ్చారు, మళ్ళీ ఇస్తారా? కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే జనాలను వీళ్ళ పరిపాలన మీద నమ్మకం కుదిరించలేకపోయింది. వీళ్ళు ఫ్యూచర్ ఇంకొక 3 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది, మేము చేస్తామన్న నమ్మకం కూడా వాళ్ళకి కలిగించలేకపోయింది. కాబట్టి చీరలు, మందు, పైసలు, అన్నీ రకరకాల వ్యవహారాలు పెట్టుకొని కూర్చున్నారు. మొత్తం వీళ్ళు పైసల మీదే డిపెండ్ అయినారు. పైసలు పనిచేస్తే లేదో సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.